ఇవి ఎందుకు ఫెయిల్ అవుతాయి సాధారణంగా? అంటే ఇవి ఫెయిల్ కాకుండా ఎట్లా ఆపరేషన్ చేయించుకోవాలి ఒకటి. సో ఫెయిల్ అయినందుకు గుర్తించిన తర్వాత మళ్ళీసారి అటువంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే సో ఎక్కడికి రావాలండి? ఫెయిల్ ఎందుకు అవుతాయి అంటే బేసికలీ ఇట్ హ్యాస్ అ లైఫ్. ఫైనలీ ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్. ఓకే, ఎంత లైఫ్ ఎంత గ్యారంటీ ఇస్తారని అడుగుతారు. గ్యారంటీ అఫ్ కోర్స్ ఇవ్వలేము, బట్ ఆన్ అన్ యావరేజ్ 15 to 20 years ఈ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఓకే, సపోజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 50 అవుతే ఆటోమేటిక్లీ బై 65-70 అది వేర్ అవుట్ అవుతుంది. ఓకే, కొంతమందికి ఈవెన్ 25 years ఉంటుంది, బట్ సపోజ్ 75కి వేర్ అవుట్ అవుతే అది మళ్ళీ రిపీట్ సర్జరీ చేయాలి. సో ఇది తీసేసి పెద్ద ఇంప్లాంట్స్ వేయాలి. సో దాన్ని రివిజన్ నీ రీప్లేస్మెంట్. సో ఆ రివిజన్ ఇప్పుడు న్యాచురలీ ఆల్సో ఇట్ హ్యాపన్స్, దట్ ఈస్ వన్ ప్రాసెస్. కొంతమందికి కాంప్లికేషన్స్తో రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఇది నీ రీప్లేస్మెంట్ అయింది, అక్కడే మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యి ఇది ఇంప్లాంట్ లూజ్ అయిపోయింది, అప్పుడు రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో మల్టిపుల్ రీజన్స్ వై ఇట్ హ్యాపన్స్, బట్ అది కూడా రివిజన్ నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ ఇప్పుడు మంచి మంచి ఇంప్లాంట్స్ ఉన్నాయి. మా లాంటి పెద్ద సెంటర్స్లో ఎక్స్పర్టీస్ పర్ఫెక్ట్గా ఉంది. ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ మా దగ్గర ఉన్నారు. సో వాళ్ళు ఇన్ఫెక్షన్ వర్టికల్ మొత్తం హ్యాండిల్ చేస్తారు. నాకు పర్సనలీ ఎక్స్పీరియన్స్ ఈ వర్టికల్లో బాగుంది ఓవర్ ద లాస్ట్ 5 years. సో ఇట్లా చేసి ఆ సక్సెస్ రేట్ ఆఫ్ రివిజన్ ఈజ్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ యాంటీ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నారు, అంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఈ క్రమంలో ఇన్ఫెక్షన్స్ ఎట్లా తగ్గిస్తున్నారు మీరు యాక్చువల్గా సన్షైన్లో? ఏ మోడ్ ఈ విధానాలు ఏ రకంగా ఉన్నాయి? దీని గురించి మీరు యాక్చువల్గా రోగులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదు, బేసికలీ ప్రోటోకాల్స్ రిజిడ్ ఉండాలి, అది ఫస్ట్ థింగ్. సో ఒక సర్జరీ చేయాలంటే దాని వెనకాల అట్లీస్ట్ 100 steps కరెక్ట్గా చేయాలి మనం. ఆ 100 steps అంటే థియేటర్లో, ఆపరేషన్ థియేటర్లో క్లీనింగ్ ప్రోటోకాల్స్ నుంచి, గ్లవ్స్ ప్రోటోకాల్స్ నుంచి, హ్యాండ్ హైజీన్ అంటాము, అవన్నీ ప్రోటోకాల్స్ నుంచి, ఫుట్వేర్ నుంచి, అవన్నీ చాలా రిజిడ్గా ఉండాలి. ఆ దాంట్లో మేము బాగానే చేస్తున్నాం. ఓకే, సో నేను అందుకని మా ఇన్ఫెక్షన్ రేట్ ఆల్మోస్ట్ 0. ఇట్ కెనాట్ బి 0, బట్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 1% ఉంటే దట్స్ అ గుడ్ సైన్. మా దగ్గర అట్లనే ఉంది. సో బికాస్ మా ప్రోటోకాల్స్ రిజిడ్ ఉన్నాయి, ఫిక్స్డ్ ఉన్నాయి, అండ్ దాన్ని మేము కంట్రోల్ చేస్తున్నాం, మానిటర్ చేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో పేషెంట్స్ కూడా సరే నీ రీప్లేస్మెంట్ ఎస్పెషలీ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కొంచెం ఎక్స్పెన్సివ్ సర్జరీ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అదే మాకు సగం కాస్ట్లో వస్తుంది కదా బయట అని అడుగుతారు, బట్ మాకు తెలీదు ఏ సెంటర్లో ఎలాంటి ప్రోటోకాల్స్ ఉండి ఎలాంటి ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ మెజర్స్ ఉండి అక్కడ చేస్తున్నారు, అది వీ కెనాట్ సే. సో you have to trust the center where the work is more professional and more perfectly audited and monitored. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.